సో దేవుడు ఒక విషయం అడిగినప్పుడు ఈ అద్భుతం ఎలా చేద్దామన్నప్పుడు దేవునికి తెలుసు ఎలా చేయాలనేది, కానీ మనల్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసంతో దాన్ని ఎదుర్కొంటామా, మన మనస్సు అంటే మన మైండ్ చెప్తా ఉంటుంది నా దగ్గర డబ్బులు 10 రూపాయలే ఉన్నాయి, సరిపోవట్లేదు. దేవుడు ఎప్పుడు క్యాల్కులేషన్ చేసుకోమని చెప్పడు. అనాలిసిస్ బ్రింగ్స్ పెరాలసిస్ అని ఒక చిన్న వచనం ఉంటుంది. అంటే మనం ఎంత ఆలోచిస్తామో అంత మనం క్షీణమైపోతూ ఉంటాం. మనలో ఏమి పుట్టాలని ఎదురు చూస్తాడు దేవుడు, విశ్వాసాన్ని పుట్టించాలని చూస్తూ ఉంటాడు. అందరికీ వందనాలు. అందరూ పక్కన వాళ్ళు చెప్తారా? టైమ్ టు గివ్. మనం అంతకుముందు ఏం నేర్చుకున్నాం? టైమ్ టు సోయింగ్కి గివింగ్కి కొంచెం తేడా ఉంది. ఆ మాట కొంచెం గమనించండి. మనం ఎప్పుడు విత్తనం నాటేటప్పుడు మళ్ళీ ఫలం వస్తుందని మనం ఎదురు చూస్తాం కదా. విత్తనము ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విత్తనమే అనుకోకూడదు. ఎందుకు అంటే మనము కొన్నిసార్లు కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తాం, దానికి మళ్ళీ దేవుని దగ్గర నుంచి రావాలి అన్న ఆశ ఉండకూడదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? అర్పణలు అంటారు. ఇవ్వడం, అర్పణలు ఇవ్వడం. అదేవిధంగా విత్తనం నాటే సమయం ఎప్పుడు వస్తుంది? మన పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలోంచి మనం బయటికి రావడానికి దేవుడు కొన్నిసార్లు ఇవ్వమంటాడు, నాటమంటాడు. అప్పుడు నాటడం, ఆ నాటిన విత్తనము మనం ఇందాక చూసుకున్నాం కదా, ఫలము ఎట్లా వస్తుంది, ముళ్ళు పొదలు లేకుండా ఎంత అభివృద్ధి పొందుతుందో ఆ అభివృద్ధి ఆ సిచ్యువేషన్కి పనికొస్తుంది. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఏంది, ఏదన్నా ప్రమాదం నుంచి తప్పించినప్పుడు, లేదంటే ఇంకేదన్నా మన పిల్లలు బాగా అభివృద్ధిలో ఉన్నారు, అలాంటప్పుడు ఇచ్చేది దాన్ని ఏమంటాము? ఇవ్వడం, కృతజ్ఞతార్పణలను ఇవ్వడం. ఇంకో మన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏంటి? నాటడం. మన విత్తనము మనం దేవుని రాజ్యంలో కానీ లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ, అది నాటడం వస్తుంది. ఈ నాటడానికి, విత్తనం నాటడానికి, కృతజ్ఞతార్పణలు ఇవ్వడానికి తేడా ఉంటుంది. అది కొంచెం గమనించండి. సో ఇప్పుడు మనము టైమ్ టు గివ్, ఇవ్వడం గురించి నేర్చుకుంటున్నాం. ఒక చిన్న వచనం చూసుకుందాం. యోహాను 6వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 రొట్టెల, చదువుతారు అందరూ? 5 యావల రొట్టెలు ముక్కలు పోగు చేసి, అందరూ కలిసి చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. ఎన్ని గంపలు? 12 గంపలు నింపిరి. చాలు. సో 12 గంపలు నింపారు. ఇది ఒక అద్భుతం కదా. ఎంతమంది నమ్ముతారు ఇది అద్భుతం అని? ఇది ఒక అద్భుతము, దేవుని చేసిన అద్భుతం. సో ఈ అద్భుతం ఎలా జరిగింది? దేవుని వల్లే జరిగింది. దాంట్లో మనిషి పాలు భాగస్థుడు అయ్యారా లేదా? ఎవరు? మనం చూసుకుందాం. అట్లని 1వ వచనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో 1వ వచనం చూసుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండు. అప్పుడు పస్కాను, యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాము. ఇప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య ఒక చోటకు వచ్చినాడు, ఆయన్ని వెంబడించారు చాలామంది. ఎవరు? ఆయన సూచక క్రియలు చూసి వెంబడించారు. సో చాలామంది ఏం చెప్తారు, ఈ మన జీవితంలో ఒక క్రియ జరగాలంటే ఆయనతో ఆసక్తిగా వచ్చిన జనం వాళ్ళ ఖచ్చితంగా యేసు దగ్గర నుంచి పొందుకుంటారు. అంటే యేసయ్య ఒక కార్యం నా జీవితంలో చేస్తాడు అన్న ఆసక్తితో ఆయన్ని వెంబడించారు. మన జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలంటే ఖచ్చితంగా మనము ఒక ఆసక్తితో మనం ఆయన వెంబడించినప్పుడు ఖచ్చితంగా ఆ అద్భుతం మనం చూస్తాం. సో యేసయ్య తను ఫాలో అయిన వాళ్ళందరినీ చూసినప్పుడు అడిగారు, వీళ్ళందరికీ ఫుడ్ ఎక్కడి నుంచి తెద్దామని తన శిష్యులతో అడుగుతారు. అప్పుడు ఏం చెప్తున్నారు? ఆయన తన శిష్యుల్ని అడిగినప్పుడు వీళ్ళందరికీ ఒక్క బయట తినటానికి
ఒక చాక్లెట్లో ఒక బైట్ అంటారు కదా, ఇప్పుడు మనం తిన్నాం కదా ఏసే రొట్టె, అంత తినటానికి కూడా 6 నెలలు జీతం కూడా సరిపోదు. సో ఏసై ఏమడిగాడు, వీళ్ళకి ఎక్కడి నుంచి తెద్దామన్నారు. తన శిష్యుడు ఏమంటున్నాడు, క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాడు. అంటే వీళ్ళకి ఇంత జీతం కావాలి. ఏసై జీతం గురించి అడగలేదు, ఎక్కడి నుంచి ఇద్దాం అని అడిగారు. సో దేవుడు ఒక విషయం అడిగినప్పుడు, ఈ అద్భుతం ఎలా చేద్దాం అన్నప్పుడు దేవునికి తెలుసు ఎలా చేయాలనేది, కానీ మనల్ని పరీక్షిస్తాడు. మన విశ్వాసంతో దాన్ని ఎదుర్కొంటామా, మన మనస్సు అంటే మన మైండ్ చెప్తా ఉంటుంది. సపోజ్ ఈరోజు భోజనాలు కంటే ఒక 10,000 కావాలి, వీళ్ళందరూ తినాలంటే నాన్ వెజ్ ఒక 3 కేజీలు కావాలి, ఇలా మనం ఆలోచిస్తాం. దేవుడు ఏమంటాడు, వీళ్ళందరికీ భోజనం ఎట్లా పెడదామంటాడు. మనం ఏం చేస్తాము, నా దగ్గర డబ్బులు 10 రూపాయలే ఉన్నాయి, సరిపోవట్లేదు. దేవుడు ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోమని చెప్పడు. అనాలిసిస్ బ్రింగ్స్ పెరాలసిస్ అని ఒక చిన్న వచనం ఉంటుంది. అంటే మనం ఎంత ఆలోచిస్తామో అంత మనం క్షీణమైపోతూ ఉంటాం. మనలో ఏమి పుట్టాలని ఎదురు చూస్తాడు దేవుడు, విశ్వాసాన్ని పుట్టించాలని చూస్తూ ఉంటాడు. సో ఆయన ఒక సమస్యని ఎదుర్కొనేటప్పుడు విశ్వాసం మనలో పెంపొందించాలని చూస్తాడు. తర్వాత ముందుకెళ్తూ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఇంకొక శిష్యుడు వచ్చి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి దగ్గర 2 రొట్టెలు 5 చేపలే ఉన్నాయి, అవి మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆ చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఏసైకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏసైకి ఆ చిన్నపిల్లోడు ఆ రోజుగాన ఆ 2 రొట్టెలు 5 చేపలు కానీ ఇవ్వకపోయింటే ఆ అద్భుతం చూసిండేవారు కాదు, ఆయన ద్వారా చూసిండేవారు కాదు. ఏసై వాడుకోవాలంటే ఏదో ఒక మనిషిని ప్రేరేపిస్తాడు. కానీ నీకు ఈరోజు ఆ అవకాశం ఇచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న ఆ చిన్న ఏదైతే మన దగ్గర ఉంటుందో అది ఇవ్వడానికి మనం ముందుకు వస్తే అద్భుతం అనేది ఖచ్చితంగా చూస్తాం. ఆ 2 రొట్టెలు 5 చేపలు ఆయన ఏసైకి ఇచ్చేటప్పుడు ఏసై మళ్ళీ నాకు ఇస్తాడు అనుకున్నాడా, లేదంటే వీళ్ళందరికీ నా 2 రొట్టెలు 5 చేపలు సరిపోతాయి అనుకున్నాడా? అవన్నీ మైండ్లోకి తెచ్చుకోలేదు. జస్ట్ ఏసై శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏసయ్య అడిగాడంటే వెంటనే అవి అతను తినడానికి తెచ్చుకున్న రొట్టెలు, అతను తినడానికి తెచ్చుకున్న రొట్టెలు చేపలు ఎవరికి ఇచ్చాడు? ఏసైకి ఇచ్చేశాడు. నెక్స్ట్ ఏముంటుందో అని ఆలోచించలేదు. ఏసై ఇది నా దగ్గర నుంచి కోరుకున్నాడంటే వెంటనే ఏసైకి ఇచ్చేస్తే నాకు అది ఏమంటారు, తృప్తి. ఆయనకి ఏసై మాట విన్నాడు, ఇచ్చేశాడు. అందరికీ సమృద్ధిగా అది మల్టిప్లై అయింది. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, మన విత్తనం నాటేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ మనము ట్రస్ట్ అండ్ సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్, పక్కన వాళ్ళు చెప్పండి, ట్రస్ట్ అండ్ సాక్రిఫైస్. నమ్మాలి, త్యాగపూర్వకంగా ఇవ్వాలి. ఈ 2 ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేస్తాడు, మల్టిప్లై చేస్తాడు, దాన్ని డబల్ చేస్తాడు. ఓకే, మన దగ్గర ఉన్న సిచ్యువేషన్లో మనము అధిగమించాలంటే మనము ట్రస్ట్ చేసి ఆ చిన్నపిల్లోడు ఇచ్చినట్టు, అట్లాగే మనము నమ్మి ఆయన నా పరిస్థితి నుంచి నన్ను బయట తీసుకొస్తాడు, నేను ఇచ్చేది ఆయన కోసం కాదు కానీ నా కోసం అని మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మనం మన జీవితంలో అద్భుతం అనేది చూస్తాం. అక్కడ గొప్పతనం శిష్యుడిదా చెప్పండి? ఆ శిష్యుడిదా గొప్పతనము? లేదంటే ఆ 2 చేపలు ఇచ్చిన అతను గొప్పతనమా? మల్టిప్లై చేసింది ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరు? దేవుడు. మనం ఎప్పుడైతే మనది తీసుకొచ్చి ఇస్తామో అప్పుడు దాకా అద్భుతం అనేది జరగదు. ఇచ్చిన తర్వాతే దేవుడు మల్టిప్లై చేస్తాడు. కానీ దేవుడు మంది కోరుకోడు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తాడు. దేవుడు ఎప్పుడు మనం ఇచ్చింది ఆయన దగ్గర ఉంచుకోడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? మన పరిస్థితి అధిగమించాలంటే మనం ఏం చేయాలండి? మన పరిస్థితి అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మన పరిస్థితి, మన ఆర్థికంగా కానీ సతమతం అవుతున్న పరిస్థితిలోంచి మన అధిగమించి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి. ఆ చిన్నపిల్లోడు ఏసైకి ఎలాగైతే ఇచ్చాడో మనం అలా ఇచ్చినప్పుడు దేవుడు ఊరుకున్నాడు. ఖచ్చితంగా అది మనకి 12 గంపలు ఎత్తినంత విస్తారంగా మన జీవితంలో పంట అనేది మనం చూస్తాం. ఎంతమంది నమ్ముతారండి? హల్లెలూయా. ఈరోజు మనం విత్తనం నాటేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ఎలా రావాలి? మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా. అందరు నాతో పాటు కలిసి ఈ మాట చెప్తారా? 2 మాటలు కలిసి నాతో చెప్తారా? మనము ఇచ్చేటప్పుడు నిశ్చయించుకొని వద్దాం, సంతోషించుకొని వద్దాం,
నూరంతల ఫలము దేవుడు మనకిస్తాడని నమ్మకంతో వద్దాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం ఇద్దాం. హల్లెలూయా.